మహేంద్ర సింగ్ ధోని కోసమే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లాలనుకున్నానని టీమిండియా పేస్ బౌలర్ దీపక్ చాహర్ తెలిపాడు. తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ ఎంపికైనప్పుడు తనకు ధోని అండగా నిలిచాడని, అందుకే ఆ జట్టులోకి వెళ్లాలనుకున్నానని చెప్పాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో దీపక్ చాహర్ను ముంబై ఇండియన్స్ 9.25 కోట్లకు భారీ ధరకు కొనుగోలు చేసింది. దీపక్ చాహర్ కోసం 9 కోట్ల వరకు బిడ్ వేసిన సీఎస్కే ఆ తర్వాత వెనకడుగు వేసింది. 6 ఏళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన దీపక్ చాహర్ మొత్తం 76 మ్యాచ్ల్లో 76 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో నిలకడగా వికెట్లు తీస్తూ ఆ జట్టుకు శుభారంభం అందించాడు. ఈ క్రమంలోనే దీపక్ చాహర్ను తిరిగి కొనుగోలు చేసేందుకు చెన్నై ప్రయత్నించింది. తాజాగా ఈ వ్యవహారంపై ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడిన దీపక్ చాహర్ సీఎస్కే అతనును కొనుగోలు చేయకపోవడానికి గల కారణాలు వెల్లడించాడు. మెగా వేలంలో రెండో రోజు తన పేరు రావడం, అప్పటికే చెన్నై పర్స్ వాల్యూ తగ్గడంతోనే కొనుగోలు చెయ్యలేకపోయింది. చెన్నైని వీడటం బాధగా ఉందని చెప్పాడు. చెన్నైకి ఎంపికైన ఆరంభంలోనే మహిభాయ్ అండగా నిలిచాడు. అందుకే ఆ జట్టుకు ఆడాలనుకున్నా, కానీ మెగా వేలంలో నా పేరు రెండో రోజు వచ్చింది. దాంతో సీఎస్కే నన్ను కొనుగోలు చేయడం కష్టమైంది. అయినా ఆ జట్టు నా కోసం ప్రయత్నించింది. 13 కోట్ల పర్స్ వాల్యూతో 9 కోట్ల వరకు బిడ్ వేసింది. గత ఏడాది నా పేరు ముందు రోజే రావడంతో సీఎస్కే సునాయాసంగా కొనుగోలు చేయగలిగింది అని దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు. 2 కోట్ల కనీసం ధరతో ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వచ్చిన దీపక్ చాహర్ కోసం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. పంజాబ్ కింగ్స్ 7.5 కోట్ల వరకు బిడ్ వేసి వెనక్కి తగ్గగా, చెన్నై 9 కోట్ల వరకు రేసులో నిలిచింది. చివరకు ముంబై ఇండియన్స్ అతన్ని 9.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో సీఎస్కే దీపక్ చాహర్ను 14 కోట్లు భారీ ధరకు కొనుగోలు చేయగా, అతను సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. అయితే తదుపరి సీజన్లో అతనిపై సీఎస్కే నమ్మకం ఉంచి కొనుగోలు చేసింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.